వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇలా మార్నింగ్ బాల్కనీకి వస్తే చాలా బాగుంటుంది. బర్డ్ సౌండ్స్ వినిపిస్తాయి. అసలు ఆ సౌండ్ వింటుంటేనే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇలా డైలీ మా హస్బెండ్ అండ్ నేను ఎర్లీ మార్నింగ్ బాల్కనీలో టైం స్పెండ్ చేయాలని నా కోరిక. అది అవుదాం. ఎస్, అస్సలు పాసిబుల్ కాదు. బికాజ్ ఆర్మీ వాళ్ళ టైమింగ్స్ అంతా చాలా డిఫరెంట్గా నడుస్తాయి. చాలా బిజీగా ఉంటారు. మా హస్బెండ్ ఈ టైంకి వెళ్తారు, ఈ టైంకి వస్తారు, అలాంటివి నేను చెప్పను. కానీ వాళ్ళ డే ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ వర్క్ నుంచి రిటర్న్ అయ్యేసరికి 9 అవుతుంది. మధ్యలో వస్తుంటారు లంచ్ అని, చాయ్ తాగడానికని. యూనిట్ దగ్గరే కాబట్టి లంచ్కి ఇంటికి వచ్చేస్తారు. నాకు ఇదంతా అడ్జస్ట్ అవ్వడానికి చాలా డేస్ పట్టింది. ఆర్మీ వాళ్ళు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు, పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు. టైం అంటే టైమే, 1 మినిట్ అటు ఇటు కాకూడదు. నేను తనకి ఫుడ్ పెట్టడానికి ఏ టైంకి లేవాలో అది చూసుకుంటాను. తనతో పాటు లేవాలంటే నాకు చాలా కష్టం. ప్రజెంట్ పాప అయితే ఇంకా లేవలేదు. పాపకి నైట్ టైం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాను కాబట్టి నేనైతే సగమే నిద్రపోతుంటాను. నాకైతే నిద్ర సరిపోతుండదు. ఒక్కొక్కసారి తను మాతో పాటు లేచేస్తుంటుంది, ఒక్కొక్కసారి లేట్గా లేస్తుంది. వాళ్ళ డాడీ వెళ్ళిన తర్వాత తను మాతో పాటు లేచిందంటే ఇంకంతే, పని అస్సలు అవ్వదు. కొంతసేపు తను పట్టుకోవాలి, నేను ఏదైనా కుక్ చేయాలంటే, లేదంటే నేను పట్టుకోవాలి, తను రెడీ అవ్వాలి అంటే అలా నడుస్తుంది. లక్కీలీ నా షీ స్లీపింగ్. సో పాప లేచేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఉంచాలి. సో లేచిన వెంటనే తనకి స్నానం చేపించేసి బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తే కొంతసేపు మళ్ళీ పడుకుంటాను. మార్నింగ్ టీ కాఫీలు తాగడం అలవాట్లేదు. ఎంటీ స్టమక్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత తను వెళ్ళిన వెంటనే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఆఫ్టర్ బేబీ నేను కూడా టైంకి తినేస్తున్నాను. బికాస్ కళ్ళు తిరుగుతున్నట్లు అలా అనిపిస్తుంది ఈ మధ్య. తినకుండా కొంచెం సేపు కూడా ఉండలేకపోతున్నా. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తయారు చేస్తున్నా. మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్లో నేను ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా ఈ 4 ఉంటాయి. ఇదే నా కంఫర్ట్ ఫుడ్. మా హస్బెండ్కి ఇడ్లీ, దోశ అంటే చాలా ఇష్టం. తను రెడీ అయ్యేలోపు నేను చేసేయాలి, లేదంటే తినకుండానే వెళ్ళిపోతారు. ముందు రోజు ఏదైనా బయట ప్రిపేర్ చేసుకుని ఉంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అసలు టెన్షన్ ఉండదు. లేదంటే ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి ఒకటే టెన్షన్. అసలు మన ఆడవాళ్ళకి ఎక్కువగా దేనికి టెన్షన్ పడతాము అని అంటే, ఇప్పుడు ఏ బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి, లేదంటే లంచ్కి ఏం చేయాలి, డిన్నర్కి ఏం చేయాలి, ఈ ఆలోచన ఎక్కువైపోతుంది డే అంతా కదా. మీకు ఎప్పుడైనా ఇలానే అనిపించిందా? కమెంట్ చేయండి. ఇప్పుడు నేను 6:30-6కి అలా లేస్తే నేను టైంకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి మా హస్బెండ్కి ఇచ్చేయగలను. అదే పాపని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎర్లీగా లేవాల్సి వస్తుంది. ఎందుకంటే నార్త్ స్కూల్స్ 7 to 7:30 లోపు స్టార్ట్ అయిపోతాయి. ఇంటి దగ్గర నుండి 6:30 నుంచి స్టార్ట్ అయిపోవాల్సి వస్తుంది పిల్లలు. బికాస్ నేను సిక్కిం అండ్ యూపీలో చూసాను, నార్త్లో వింటర్లో కూడా చాలా దారుణంగా ఉంటుంది చలి. అప్పుడు కూడా వాళ్ళు ఆ టైంకి వెళ్ళాల్సి వస్తుంది. అసలు వింటర్లో త్వరగా లేవాలని కూడా అనిపించదు. కంబలు కప్పుకొని ఇంకా అలా పడుకునే ఉండాలనిపిస్తుంది. ఈ టైంలో కూడా పిల్లలు స్వెటర్లు వేసుకుని స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. నార్త్లో స్కూల్స్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయి ఎర్లీగా ఎండ్ అయిపోతాయి. అంటే 1:32 కల్లా క్లోజ్ అయిపోతాయి స్కూల్స్ ఆఫ్టర్నూన్. నా దగ్గర స్కూల్స్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటాయి కదా. నాది ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వలేదు. పాప లేచేసింది. ఇంకా లేచిందంటే ఎత్తుకునే చేయాలి. ఇంకా చట్నీ చేయలేదన్నమాట, లేచేసింది. హాయ్, హాయ్ హాయ్. పాప లేచిన వెంటనే పక్కన ఎవరు లేకపోతే ఏడుస్తుంది. కొంతసేపు ప్యాంపర్ చేయాలి, తర్వాత ఫీడింగ్ ఇవ్వాలి. ఇంకా తన రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టియాని ఎత్తుకొని ఇంకా చట్నీ చేస్తున్నాను. కొంతసేపు పక్కన పెట్టినా సరే ఏడుస్తుంది. టియానే ఇలా ఉంటుందా, లేకపోతే అందరు పిల్లలు ఈ ఏజ్లో అలానే ఉంటారు, అస్సలు అర్థం కాదు.
అయితే నేనన్నా ఎత్తుకోవాలి, లేదంటే వాళ్ళ డాడీ అన్నా ఎత్తుకోవాలి. వాళ్ళ డాడీ ఇప్పుడు రెడీ అవుతున్నారు. అస్సలు టైం ఉండదు తనకి. చాలా ఫాస్ట్‌గా రెడీ అవ్వాలి. నార్త్‌లో స్కూల్స్ ఆఫ్టర్‌నూన్ వరకు ఉంటాయని చెప్పాను కదా! మనకి సమ్మర్ హాలిడేస్ లాగా అక్కడ వింటర్ హాలిడేస్ ఇస్తారు. అంటే జాన్యువరి మంత్‌లో ఇస్తారు. జాన్ మంత్ అంతా మాక్సిమం హాలిడేస్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఆ టైంలో చాలా చలి ఎక్కువ ఉంటుందనమాట అక్కడ. చలికి చలి, ఎండకు అన్నట్లు బీభత్సంగా ఉంటది అసలు వెదర్. అందుకే నాకెప్పుడు అనిపిస్తది సౌత్‌లో పోస్టింగ్ వస్తే బావుండు అని చెప్పి. నాకే కాదు ఆల్మోస్ట్ అందరు తెలుగు వాళ్ళకి అదే అనిపిస్తది అనుకుంటా. ఎందుకంటే మనకి ఆంధ్రాలో వింటర్ అనేది చాలా కంఫర్టబుల్‌గా ఉండే మంత్ మనకి. బట్ నార్త్‌లో అలా కాదు. చాలా దారుణంగా ఉంటుంది. ఈ వీడియో ఎవరైనా ఆర్మీ లేడీస్ చూస్తే కమెంట్ చేయండి. మీకు కూడా ఎప్పుడైనా ఇలానే అనిపించిందా సౌత్‌లో పోస్టింగ్ వస్తే బావుండు అని చెప్పి. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చూడండి. నేను ఇదివరకు వుడెన్ చాపింగ్ బోర్డ్ యూజ్ చేసేదాన్ని. అది కొన్ని రోజులకి పాడైపోయింది అని చెప్పి ఈ మధ్య స్టీల్ చాపింగ్ బోర్డ్ అని కొన్నాను. ఆన్లైన్‌లో తీసుకున్నాను. బట్ ఇది వాష్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు ఈ కార్నర్ ఎడ్జెస్ అంతా చాలా షార్ప్ ఉంది. నైఫ్ లాగా ఉంది. అసలు కడుగుతుంటేనే నా చెయ్యి కట్ అయిపోయిందనమాట. అప్పుడు ఎందుకు తీసుకున్నానో అనిపించింది. చిన్నపిల్లల దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది తీసుకుంటే. ఇది నేను ముందు యూజ్ చేసిన వుడెన్ చాపింగ్ బోర్డ్. ఇది చూడండి ఎడ్జ్‌లో కొంచెం విరిగిపోయింది. మధ్యలో కూడా చిన్న చిన్న కట్స్ ఎలా ఉన్నాయి. పాడైంది. స్టీల్ చాపింగ్ బోర్డ్ అయితే లాంగ్ రన్ వస్తుంది. ఈజీగా వాష్ చేసుకోవడం కూడా అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. బట్ చాలా షార్ప్‌గా ఉంది. ఒకవేళ ఎవరైనా ఇలా స్టీల్ చాపింగ్ బోర్డ్ అనుకున్న వాళ్ళు ఒకసారి చూసుకొని తీసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెస్ట్. పాపని ఎత్తుకుని మిక్సీ చేయడానికి అవ్వదని చెప్పి 2 మినిట్స్ పక్కన పెట్టాను అంతే. ఆ 2 మినిట్స్లో ఎంత రచ్చ చేసిందంటే ఫుల్ ఏడుపు. చూడండి ఏం చేస్తుందో. ఎత్తుకోగానే ఏడుపు ఆపేసింది. ఎప్పుడు ఎత్తుకోమనే ఉంటుంది. నేను నించుని ఏదైనా చేస్తే నేను ఏం చేసేస్తున్నానని చాలా క్యూరియస్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను. తను యూనిఫామ్లో ఉన్నారు కాబట్టి నేను తను చూపించట్లేదు. తను టిఫిన్ చేసిన తర్వాత తను వెళ్తున్నారు. ఆయన వెళ్ళిన వెంటనే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఒక చేత్తో పాపను హ్యాండిల్ చేస్తూ ఇంకొక చేత్తో నేను టిఫిన్ చేస్తున్నాను. అసలు పాపతో నేను వ్లాగింగ్ చేయడం అనేది పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకు చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. నా టిఫిన్ అయిపోయిన తర్వాత పాపకి ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. అస్సలు మసాజ్ చేయనివ్వదు. నేనైతే చాలా కష్టపడాలి మసాజ్ చేయడానికి. చాలా ఏడుస్తుంది. తనని ఏడిపించడం ఎందుకులే అని జస్ట్ నేను పేరుకి ఆయిల్ పెడతాను అంతే. బాడీ అంతా ఒకసారి ఆయిల్ పెట్టేసి ఇంకా స్నానం చేయించేస్తాను. స్నానం చేసేటప్పుడు అంత ఇబ్బంది పెట్టదు. ఆయిల్ మసాజింగ్కే ఎక్కువ ఇబ్బంది పడుతుంది. స్నానం నార్మల్గానే ఆడకుండా కొంతసేపు వాటర్లో ఆడుకొని చేసేస్తుంది. హాయ్ చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ. పాపను రెడీ చేసిన తర్వాత ఇడ్లీ పెడుతున్నాను. ఒక ఇడ్లీ కొంచెం చట్నీ వేస్తాను. చట్నీలో కొంచెం వాటర్ మిక్స్ చేసి కొంచెం బాగా లైట్గా చేసి అప్పుడు పెడతాను అనమాట, కారం అనిపించకుండా. తినడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకని నేను వీడియో తీయలేదు తినేటప్పుడు. తినేసిన తర్వాత కొంచెం ఇరిటేట్ అవుతుంది, నిద్ర వస్తుంది. సో మళ్ళీ పడుకోబెడుతున్నాను. ఎత్తుకుని అలా ఊపితే పడుకుని పోతుంది. ఇక్కడ చూడండి పడుకుని పోయింది. పాపను పడుకోబెట్టేసాను. లైట్ ఆఫ్ చేసి ఇంకా డిస్టర్బెన్స్ రాకుండా డోర్ వేసి బయటకు వచ్చేస్తాను అనమాట. సో నేను ఏమైనా పని చేసుకున్నా తనకి సౌండ్స్ ఏమి వినిపించకుండా డోర్ వేసేస్తాను. అండ్ ఫ్రూట్స్ తిందాము అని చెప్పి మ్యాంగోస్ తెచ్చుకొని తింటున్నాను. నేను ఇది వరకు పాప పుట్టకముందు నేను పెళ్ళికి ముందు కూడా చాలా ఫ్రూట్స్ తినేదాన్ని. అండ్ పాప వచ్చిన తర్వాత అసలు నాకు ఏం తినడానికే టైం ఉండట్లేదు. అండ్ ఏదైనా తిందామన్నా సరే వచ్చి చాలా డిస్టర్బ్ చేసి మెస్సీ చేసి మొత్తం అలా చేస్తుంది. సో నేను అలా మెల్లమెల్లగా తినడమే తగ్గించాను. అండ్ టైం కూడా ఉండట్లేదు. ఇలా అనుకున్నానో లేదో జస్ట్ కొంచెం సేపు తినేసరికి మళ్ళీ లేచిపోయామంటూ వచ్చేసింది.
క్యూట్గా అడుగులేసుకుంటే నా దగ్గరికి వచ్చేస్తుంది, వచ్చి ఏడుస్తుంది. నిద్ర తీరలేదు. నేను పక్కన ఉంటే ఎక్కువసేపు పడుకుంటుంది, నేను పక్కన లేను కాబట్టి ఇంకా ఏడుస్తుంది అని చెప్పి కొంచెంసేపు అలా కిందకి తీసుకెళ్దాము. చెట్లు అవన్నీ కొంతమందిని అలా బయట వాళ్ళని చూస్తే కొంచెం మూడ్ అది బాగుంటుంది అని చెప్పి నేను కిందకి తీసుకెళ్తున్నా. మా కాటేజ్ దగ్గర కింద ఇలా ఉంటుంది, బయట అంతా చెట్లు ఎక్కువ ఉంటాయి, కూర్చోవడానికి ఒక చిన్న బెంచ్లా ఉంటుంది. కాటేజ్ దగ్గర ఎక్కువ మాకు చెట్లు అవి ఉంటాయి, ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు ఎక్కడ కాటేజ్ దగ్గర అయినా సరే ఎక్కువ చెట్లు ఉంటాయి, పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం. ఇలా ఉంటుంది నా మార్నింగ్ డైలీ రొటీన్. రోజు ఇలానే ఉండదు, ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ మై డాటర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంచెం రీచ్ వస్తుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.